హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు జంతికలైతే ప్రిపేర్ చేశాను. నా స్టైల్‌లో చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎలా తయారు చేశాను తప్పకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. ఒక గంట సేపు నీళ్ళల్లో నానబెట్టి ఎండలో ఒక రోజంతా ఎండిన తర్వాత రైస్ అనేవి తీసుకొచ్చి ఈ విధంగా నేను లైట్‌గా సిమ్‌లో పెట్టుకొని కాస్త వేయిస్తున్నాను. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకొని ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇలా నేను 2 కేజీల రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ఎన్ని కేజీల రైస్ తీసుకున్నా సరే మనం ఒక పావు కేజీ రైస్ చొప్పున మాత్రమే ఇలా సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. అప్పుడే మనకి రైస్ అనేవి చక్కగా తక్కువ టైంలోనే ఫ్రై అవుతూ ఉంటాయి. లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి. అలా కొద్దిగా ఒక గ్లాస్ చొప్పున నేను తీసుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కూడా కలర్ చేంజ్ అయిపోయాయి. ఇలాగే ఇప్పుడు నేను చూపించిన విధంగానే అన్నీ సిమ్లో పెట్టుకొని ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లో వేసుకుని ఇలా చల్లారనివ్వాలి. సేమ్ అదే బాండీలో మళ్ళీ నేను ఇగోండి చూపిస్తున్నాను కదా, ఈ గ్లాస్ కొలతతో నేను మినపగుళ్ళు అయితే తీసుకున్నాను. ఈ కొలత మినపగుళ్ళు మనకి 2 కేజీల బియ్యానికైతే కరెక్ట్గా సరిపోతాయి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. అయిన తర్వాత ఇలా రైస్తో పాటు మిక్స్ చేసుకొని అన్నీ కలిపి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మరపట్టించి పిండి తీసుకొచ్చాను. ఒకేసారి ఈ పిండి అంతా కలపకుండా నేను 2 కేజీల పిండికి 1 కేజీ పిండి మాత్రమే కలుపుకున్నాను. ఇప్పుడు నేను కలిపిన 1 కేజీ పిండి నాకు 10 డేస్ వరకు స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ పిండికి సరిపోయినట్టు తగినన్ని నువ్వులు, కారం, సాల్ట్ కూడా తీసుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు వాము కూడా తీసుకోవచ్చు. అన్నీ పిండిలో కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి కనుక కొద్దిగా గరుగ్గా ఉంటే మనం జల్లెడ పట్టించుకోవాలి. నేనైతే చాలా మెత్తగా మరపట్టించుకున్నాను. ఇందులో నేను నెయ్యి వేస్తున్నాను. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యినే వేస్తున్నాను. ఒక 2 స్పూన్స్ ఈ విధంగా వేస్తే కనుక గుల్లగా వచ్చి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. కమ్మగా కూడా ఉంటాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. పెద్దవాళ్ళు కూడా చాలా చక్కగా తినగలుగుతారు. అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. కొంతమంది వేడి నీళ్ళు అయితే వేసుకుంటూ ఉంటారు. నేనైతే చల్లనీళ్ళే యూస్ చేస్తాను. ఇలా యూస్ చేయడం వల్ల తక్కువ క్వాంటిటీ పిండితోనే మనం తయారు చేసుకుంటున్నాం కాబట్టి 10 డేస్ నుంచి 20 డేస్ వరకు కూడా మనకి మెత్తపడకుండా క్రిస్పీగానే ఉంటాయి ఈ జంతికలు. ఇలా ఈ విధంగా పిండి అంతా కూడా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలి. చూసారా, ఈ స్ట్రక్చర్లో మనం కలుపుకొని మనం ఈ విధంగా ఈ జంతికలు వేసుకునే గొట్టం అయితే తీసుకున్నాను. ఇదంతా చిన్న ముద్దలుగా తీసుకొని మనకి సరిగా వస్తుందో రాదో ఒకసారి చెక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా వస్తున్నాయి కదా, ఈ విధంగా బాగా చెక్ చేసుకున్న తర్వాత నేను ఈ జంతికలు కొట్టడానికి ముందుగానే నెయ్యిని అయితే అప్లై చేసుకున్నాను. మీరు నెయ్యికి బదులు నూనె కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి జంతికలు అనేవి సాఫ్ట్గా వస్తాయి. ఈజీగా మనం పెద్ద ప్రెజర్ పెట్టవసరం లేకుండానే మనకి జంతికలు అనేది చాలా ఈజీగా వస్తాయి అన్నమాట. చూసారు కదండి, ఈ జంతికలు ఈ విధంగా వేసుకోవాలి. మొదటిసారి వేసిన జంతికలకి ఒక 5 to 10 మినిట్స్ టైం వరకు పడుతుంది. ఆ తర్వాత నుంచి వేసిన జంతికలు అయితే చక్కగా తొందరగానే క్విక్గా రెడీ అయిపోతాయి. ఈ విధంగా నేను జంతికలు అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇలానే కలిపిన పిండి అంతా కూడా చకచక తొందరగా నేను ఇలా వేసేసుకున్నాను అనమాట. తిప్పడానికి వీలుగా ఉండేటటువంటి పెద్ద బాండీ అయితే తీసుకోవాలి. ఆయిల్ మరీ హీట్ ఎక్కకుండానే మనం ఈ జంతికలు అనేవి వేసుకోవాలి. బియ్యంలో పెట్టుకుని మాత్రమే ఈ జంతికలు అనేవి ప్రిపేర్ చేసుకుంటే మనకి చక్కగా త్వరగా రెడీ అయిపోతాయి. చూసారు కదండి, నేను చేసిన నా స్టైల్లో ఉన్న ఈ జంతికలు మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఉంటాను మరి, బాయ్.